రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. 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 కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండి. 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 నమస్కారం అమ్మా. నమస్తే. నీ పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నావు? 10th క్లాస్. నువ్వమ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వేరా? రే నిన్నే అడిగింది. నీ పేరేంటి? ఇట్రా. పేరు చెప్పు. నిన్ను నీ పేరేంటి? నేను నిన్ను అడుగుతున్నా, మీ నాన్న కాదు. ఏంటా నువ్వేం చదువుతున్నామ్మా? ఏమ్మా? 7th క్లాస్. నువ్వు తమ్ముడు? బాబు 6th క్లాస్. నువ్వేం చేస్తామ్మా? డిప్లొమా చేస్తావు. చెప్పండి. ఎట్లమ్మా? అదే మా నమస్కారం అమ్మా. సర్జరీ చేసింది. 10 సంవత్సరాల నుంచి కాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతూనే ఉన్నాయి సార్. ఫ్రాక్చర్స్ మీద ఫ్రాక్చర్స్, అట్లా 2 legs ఫ్రాక్చర్స్ అయినాయి సార్. 10 ఏళ్ళ నుంచి పెట్టుకుంటూనే ఉంటున్నాం సార్ మనీ వేసి. ఇప్పటికి ఇంకా హైదరాబాద్లో 10 lakhs అవుతుంది అనేసి అన్నారు. మా కాడ అంత అమౌంట్ లేదు సార్. మా హస్బెండ్ ఇంకా మా కోసమే కష్టపడుతున్నారు సార్ ఇన్నాళ్ళ నుంచి కూడా. ఏమంటే మీకోసం అని మేము అట్లనే. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మీ ఉమాదేవి సార్. పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందమ్మా. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు కదా. 6,000 అమ్మా. ఎంత ఇస్తున్నారు నీకు? 15,000 ఇస్తున్నారు. మీరే మాకు దారి చూపెట్టారు సార్. నాకు ఏం 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు సార్. ఆ బాబు మా బాబు సార్. ఈ బాబా నువ్వు అది ఒకసారి కలెక్టర్ మాట్లాడి తెప్పించండి ఎస్టిమేట్స్. ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళగా? ఈ ఇల్లు ఈఎంఐ ఎవరు? మీ నాన్న? మా భర్త సార్. అచ్చా. నీ పేరు వందనమ్మా? ఆవిడ పేరు నువ్వు వందన? రామా పదాలండి. మీ హస్బెండ్ ఎక్కడ? నువ్వయా? ఏంటి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నీకు ఎంతమంది కొడుకులు? మొత్తం ఎంతమంది కొడుకులు? 4 సార్. 4 కొడుకులు. నేను డ్రైవర్ పని చేస్తాను. వీళ్ళనేదో పోషించుకుని నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్. ఇప్పటికి 74 ఏళ్ళు ఉండే నాకు. ఎందుకులే కష్టం చేసుకుంటాను, నాకు వద్దులే, చేసుకోలేనప్పుడు జరుగుతాం లేదు. అది సార్. కొడుకులు సార్. ఇప్పుడు నువ్వేం పని చేస్తావా? నేను డ్రైవర్ సార్. డ్రైవర్. కువైట్ నుంచి వచ్చా సార్. నువ్వు అక్కడ కువైట్ నుంచి వచ్చావా? అక్కడ డ్రైవర్. ఉదయం వచ్చా సార్. నిన్న మీరు వచ్చారు. మీకు అందరికి బాగా అలవాటు అయిపోయింది. కువైట్ వెళ్ళిపోతున్నారు. వాడు ఎంత వస్తుంది? డబ్బులు ఎంత వస్తుంది అక్కడ? ఏమవుతుంది సార్, ఖర్చులు కూడా సరిపోయి. మరి ఎందుకు వాడు ఇవ్వరు? ఏదన్నా అట్టగా ఇక్కడ కంటే అక్కడ లాభం ఏంటి? ప్రాబ్లం అంటే సార్ లాభం ఏంటి? లాభం ఏముండదు సార్. మరి ఎందుకు? 20,000 మిగులుతుంది సార్. ఇంటికి పంపించాల్సింది 20,000 రూపాయలు అక్కడ మిగులుతుంది. ఇక్కడైతే ఏం మిగలదు. మిగలదు. ఇక్కడైతే ఖర్చు అయిపోతుంది. అదే నెల పొద్దు జీతం వస్తుంది. ఇక్కడ డ్రైవర్కి ఎంత ఇస్తారు? ఇక్కడ 15,000 ఇస్తారు. 15,000, 10,000. ఎంత ఖర్చు అవుతుంది మీకు అక్కడ పోయేదానికి? ఇక్కడ ఇంటి దగ్గర పెట్టుకుంటే దాన్ని బట్టి మిగలదు. అక్కడ భోజనం కూడా పెట్టి 20,000 ఇస్తారా? అది మనం ఇంకా వేరే ఖర్చులు ఏమో పెట్టుకోకుండా అది ఇంటికి పంపుతుంది. మన సారు లోకేష్ సార్ కూడా చాలా మంది ఏడాదిలో ఉండేది అందరికీ. అక్కడ కూడా లివింగ్ కండిషన్స్ బాగోతుంది. మేము వెళ్ళి చూసాం. అక్కడ డ్రైవర్స్ వాళ్ళు చిన్న చిన్న రూమ్స్లో ఇద్దరు ముగ్గురుంటా చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. మేము అక్కడ కూడా వెళ్ళాలనుకోలేదు సార్. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వెహికల్ ఇచ్చినా
ఇటేమన్నవేంటమ్మా? నువ్వు బీకామ్ చేసావమ్మా. ఈ అమ్మాయికి అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. ఆ అమ్మాయిది ఒకసారి చెక్ చేయించి ఎంత పెన్షన్ ఇస్తున్నాం, హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటే ఇద్దాం. ఇతనికి షెడ్ పెట్టి సరిపోతుందా నీకు? వెల్డింగ్ షాప్, అది వెల్డింగ్ షాప్ అయి పెట్టించేయండి. అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసిచ్చేయండి. దాంట్లో నుంచి ఇచ్చేసి కంప్లీట్ చేయండి. ఇవ్వండి, మీరు కాగితం ఇవ్వండి, నేను చూస్తాను. ఇది కూడా ఒకసారి తీసుకొని ఏ స్కీమ్లో పెట్టగలుగుతారు పెట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కన్నా లైవ్లీహుడ్ కింద ఇది పెట్టారు. ఏదమ్మా? ఏం లేదు, చెప్పలేదు. ఇది కూడా షాప్కి లోన్ అంటే ఇప్పించండి, రాసుకుంటే ఇచ్చారు. ఇది చేయించండి. ఓకే అమ్మా, మేము మాట్లాడదాం. ఇంకేంటమ్మా? నమస్కారమ్మా. ఆయన కూడా పెన్షన్ ఉంటుంది.